ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై విభిన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని బలంగా ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మరో 2 ఏళ్లలో తిరిగి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఎన్నికల ముందు ఇచ్చిన వై నాట్ 175 నినాదం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవటం వల్ల ప్రస్తుతం చేస్తున్న ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి చేస్తున్నవా లేక అధిక ఆత్మవిశ్వాసం కారణంగా వస్తున్నాయా అనే చర్చ సాగుతోంది. ఇలాంటి రాజకీయ నేపథ్యంలో సి ఓటర్ సంస్థ నిర్వహించిన తాజా సర్వే విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సర్వేలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అలాగే ప్రతిపక్షం పనితీరుపై ప్రజా అభిప్రాయాన్ని సేకరించారు. ఫలితాలు గమనిస్తే కూటమి పార్టీకు అనుకూల పరిస్థితి కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసిన కూటమి సుమారు 55.3% ఓట్లను సాధించగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 39.4% ఓట్లొచ్చాయి. ప్రస్తుతం నిర్వహించిన సర్వే ప్రకారం ఇప్పుడే ఎన్నికలు జరిగితే కూటమి పార్టీ ఓట్ల శాతం 57.5% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేయబడింది. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఓట్ల శాతం 37.5% వరకే పరిమితం అవుతుందని సర్వే సూచిస్తోంది. ఈ లెక్కన చూస్తే కూటమి మరియు వైఎస్ఆర్సీ మధ్య సుమారు 20% ఓట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. గమనించదగ్గ విషయం ఏంటంటే బీజేపీ లేకపోయినా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కలిసి పోటీ చేస్తే కూడా విజయం కూటమి వైపే ఉండే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే తేల్చింది. ఈ ఫలితాలను కూటమి శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే కేవలం సర్వే ఆధారంగా మాత్రమే కాకుండా ప్రస్తుత రాజకీయ సమీకరణాలను పరిశీలించినా కూడా కూటమికి అనుకూల వాతావరణం ఉన్నట్లు కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనే వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు మాజీ నేతలు కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేయడం గమనార్హం. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ ఓటు బ్యాంకులో కొంతమేర క్షీణత వచ్చినట్లు రాజకీయ విశ్లేషణలు సూచిస్తున్నాయి. అనేక నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత బలహీనతలు బయటపడుతున్నాయని, సరైన నాయకత్వం లోపం కూడా ప్రభావం చూపుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా సర్వే ఫలితాలు కూడా ఈ అంశాలను ప్రతిబింబిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే సర్వేలు ఎప్పుడూ పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలను ప్రతిబింబిస్తాయని చెప్పలేం. క్షేత్రస్థాయి రాజకీయ మార్పులు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు వంటి అంశాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్వేలోనూ అంచనాలు వాస్తవ ఎన్నికల్లో ఎంతవరకు నిజమవుతాయో చూడాల్సి ఉంది. మొత్తానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ఆధిక్యం కొనసాగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ రాబోయే కాలంలో జరిగే రాజకీయ పరిణామాలు ఈ సమీకరణాలను ఎలా మార్చుతాయనేది ఆసక్తికరంగా మారింది.